Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. సో బీజేపీలో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ మేడం. ఎందుకంటే బీజేపీలో ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు అన్నప్పుడు ఎందుకో అక్కడ వరకు వెళ్ళి ర్యాలీగా వెళ్ళారు, మీరు నాంపల్లి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసారు. టెక్నికల్ ఇబ్బంది అయింది, సమ్ మిస్కమ్యూనికేషన్ అయింది, ఒకరిద్దరికి ఇష్టం లేకుండానేమో వాళ్ళ వల్ల అయింది. కానీ ఆ క్లారిఫికేషన్ ఇచ్చినాక మళ్ళీ ఎంబడే 1 monthలో జాయిన్ అవ్వడం జరిగింది. అవును, ఇప్పుడంతా మీతో పాటు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? మీకు 100% ఎంకరేజ్ చేస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం రాష్ట్రం తిరిగిన, అవునా, అందరు లీడర్లతో తిరగడం జరిగింది. నేను సపరేట్గా ఆల్మోస్ట్ స్టార్ క్యాంపెయినర్లో తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలు యూత్ బాగా రావడం జరిగింది. నేను వస్తున్నా అంటే పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. సో ఇప్పుడైతే ఎలాంటి విభేదాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యతిరేకతలు కానీ? మేడం వ్యతిరేకతలు అంటే ఉండొచ్చు, ఒకరిద్దరికి ఉండొచ్చు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మా అధ్యక్షుల వారు ఎట్లున్నారో వాళ్ళతో ఇంపార్టెంట్. నాకు లక్ష్మణ్ గారు, డికే అన్న గారు, సంజయ్ అన్న, వీళ్ళంతా మనకి బాగుంటారు, వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కదా, ఆయనకు కూడా నేనంటే నేను కిషన్ అన్న కలిసి కామారెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్లో కిషన్ అన్న వెంబడే వెళ్ళడం జరిగింది. బాగా ఎంకరేజ్ చేస్తాడండి కిషన్ రెడ్డి గారు. ఏదున్న పార్టీ బీజేపీ అంటే ఇంకా కిషన్ రెడ్డి గారు అంటే బీజేపీ మనిషి కిషన్ రెడ్డి గారు. ఏం చేసినా బీజేపీ అంటారు కిషన్ రెడ్డి గారు. ఆయన అండర్లో పనిచేయడం మనకు అదృష్టంగానే భావించవచ్చు. కొన్ని నేర్చుకునేటివి ఉన్నాయి కిషన్ రెడ్డి గారు. సో కానీ మొన్న మెయిన్ వాళ్ళంతా అరవింద్ గారు కావచ్చు, లేకపోతే సంజయ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, లేదు అంటే ఈటల రాజేంద్ర గారు, ఇలా పెద్ద వాళ్ళంతా కూడా ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్. అసలు కిషన్ రెడ్డి గారు అయితే పోటీ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. మిగతా వాళ్ళు పెద్ద వాళ్ళంతా కూడా వీళ్ళు పెద్ద లీడర్స్ అనుకున్న వాళ్ళు టప్ అని కావచ్చు మేడం. మరి అట్లాంటి కేసీఆర్ గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? ఒక వేవ్ జనాలు అంటే వాళ్ళు ఇంకో నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్నా కూడా ఒక పల్స్, ఒక వేవ్ కాంగ్రెస్ గ్యారంటీలు కానీ కొన్ని మా మీద దుష్ప్రచారాలు చేసి విపరీతమైన మందు, మద్యము, డబ్బులు పంచి ఒక వేవ్ నడిచింది కాంగ్రెస్ది. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. సో దాన్ని మనము ఒప్పుకోవాల్సిందే. సో మేము ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయా, మేము ఎక్కడెక్కడ ప్రజల చేరువులకు పోలేకపోయినామో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వస్తాము. పార్లమెంట్ ఎలక్షన్లో గట్టి సీట్లు కొడతాం. మళ్ళీ మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. నెక్స్ట్ 5 years గురించి మేము కష్టపడతాం. ఇప్పటి నుంచే ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీసే పరిస్థితి ఉంటుంది గట్టిగా. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్? ఎందుకంటే మొన్న 8 సీట్లు వచ్చాయి, పెరిగాయి. తర్వాత ఓట్ల శాతం కూడా 6 నుంచి 14కు పెరిగింది. చాలా ప్లేసెస్లో 20 పైన స్థానాల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నాకు తెలిసి అయితే 12-13 సీట్లు అయితే రావాలి. 12 వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. 17 సీట్లు ఒకటి ఎంఐఎంకి తీసేస్తే 16లో 12 వరకు వస్తాయా? 10 నుంచి 12 మధ్యలో వస్తాయి. రైట్. మరి ఇప్పుడు ఏంటి చికోటి ప్రవీణ్ గారి ముందున్న టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏం లేదు, మెయిన్ ఇక్కడ ప్రజలలో కరెక్ట్గా పోవాలి. ప్రజలకు ఇబ్బంది అయితే వారి తరఫున నేను వాయిస్ ఇస్తాను. ఈ గవర్నమెంట్ అని ఉండని వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది బీజేపీ తరఫున. ఇక నా పర్సనల్ అంటే టార్గెట్ జనాలలో ఉంటాం. ఎవరికి ఆపద వచ్చినా మ్యాక్సిమం 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. మ్యాక్సిమం నా పాత్ర మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రవీణ్ గారు? అసలు పాలిటిక్స్ లోనే బిజీగా ఉన్నాను. అంతేనా? పాలిటిక్స్ అది ఆటో పైలట్ ఆటో పెట్టేశారా? ఆటో పైలట్ ఆటో మోడ్ లోకి పంపారా? ఆటో మోడ్ లో పెట్టేసి అది దాని అంతా అది రన్ అయిపోయేలాగా. అంటే మీరు ఎక్కువగా అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదా? ఎప్పుడైనా ఎక్కువ డీప్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఇంతకుముందు అక్కడిక్కడ ఈవెంట్స్ అయ్యేటి అన్ని మానేస్తాను. ఈవెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తాను. కనిపించరేమో అలాంటి ఈవెంట్స్ లో ఉండము. ఓన్లీ గోవాలో మటుకు ఒక పాత్ర ఉంటుంది అంతే. అది కంపల్సరీ కదా, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉందేమో. నన్ను నమ్ముకొని మా ఫ్యామిలీ నమ్ముకున్న ఫామ్ హౌస్ జంతువులు, మీ యానిమల్స్, బర్డ్స్ ఏమైపోవాలి. ఇవాళ 2 కౌస్ వచ్చాయి, చిన్న మినియేచర్ కౌస్, 2 అడుగులు ఉంటాయి అంతే. అది ఇంట్లోకి పెంచుకుందామని ఇంట్లో తిరుగుతుంటే బాగుంటది కదా, ఇంట్లో పెట్టుకుంటారు ఇప్పుడు. అవును. ఎప్పుడైతే ఫామ్ హౌస్ పంపినా ఆంధ్ర నుంచి వచ్చినాయండి. వరల్డ్స్ లో స్మాలెస్ట్ కౌస్ అది. అవునా? 2 అడుగులు ఉంటాయి. ఎంత ఏజ్? ఇప్పుడు అది 1.5 year ఉన్నాయి.
పెరగదు ఇంకా అది ఇంకా పెరగదు. మరి నార్మల్ గా మిల్క్ అంత అవన్నీ వస్తాయా వాటి నుంచి? తక్కువ. ఏంటదండి బ్రీడ్? ఇది మినియేచర్ కౌస్ అంటారు. పుంగనూరు నుంచి రాజుగారు అని ఉంటారు, వారు ఎన్నో ఇయర్స్ నుంచి బ్రీడ్ చేసి చిన్న 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 సైజ్ గ్రాడ్యుయేట్ తగ్గించుకొని ఆ నుంచి తగ్గించుకొని అసలు ఎంత బాగుంటాయి మేడం. డాగ్ అంత సైజ్ ఏమో అంతే అంతే, ఇంకా చిన్నగా ఉంటాయి కొన్ని. మరి ఎక్కువ కాలం బ్రతుకుతాయా అండి అవి? ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. నాకు చూపించండి, వాటి మీద స్పెషల్ స్టోరీ చేద్దాం. ఇంటికి మండే వస్తాయి, వచ్చాక మీరు ఒకసారి రండి, ఇంటికి రండి. తప్పకుండా మండే ఇంటికి వస్తాను. చిన్న బయట తీసుకోండి, బాగుంటుంది. అందుకే ఆవులను పెంచుకోవాలి ఇంట్లో, ఇంకా అట్లాంటిది ఆవులను తిప్పుతుంటే బాగుంటుంది. ఎంత అండి అవి కాస్ట్? నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడండి, ఎక్స్పెన్సివ్, నాకు తెలిసి 10-12 lakhs ఉంటుంది పేరు. అంత ఉంటుందా? వెరీ రేర్ బ్రీడ్ కదా, క్వాలిటీ బట్టి ఉంటుంది. నాకు రాజుగారు అని చెప్పి కాకినాడ నుంచి వారు గిఫ్ట్ పంపించినారు. సరే చూద్దాం వాటిని వచ్చి. ఎలా ఉన్నాయి యానిమల్స్ అవన్నీ? ఎలా అన్ని బాగున్నాయి, అన్ని కొంచెం టైర్డ్ అయిపోయినాయి మొన్న 2 days, కొంచెం ఇబ్బంది పెట్టాం కదా వాటికి షోలో. అన్ని తీసుకొచ్చారా అప్పుడు? అన్ని అంటే ఒక 60-70% తెచ్చినారు. మిగతా ఆస్ట్రిచ్ కూడా పెట్టాము ఈసారి. ఆస్ట్రిచ్ ఎట్లా పెట్టారు అక్కడ? తీసుకొచ్చినాం. సేమ్ ప్లేసా? సేమ్ ప్లేస్, పెద్దగా వేసినాం ఈసారి సెటప్. విపరీతం క్రౌడ్, సగం మంది అంజుడికి వచ్చినారు. నేను ఒక యానిమల్ అయిపోయినాను. అయ్యో అలా కాదులేండి, ఇంత మందికి ఇన్ని యానిమల్స్ కి లైఫ్ ఇస్తున్నారు కదా, ఎట్లుంటారు? చికోటి అని ఉన్నాడా, ఉంటేనే లోపలికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చారు వాపస్ అని చెప్పి వచ్చినారు చాలా మంది. బాగా వచ్చారు ఆంధ్ర నుంచి, గుంటూరు, విజయవాడ, మొత్తం శ్రీకాకుళము. అసలు అటు పోటీ చేసేది ఉండే మీరు? నాన్ లోకల్ అయిపోతాం కదా, అక్కడ బాగా చేయాలి బీజేపీ ఆంధ్రాలో. ఇప్పుడు 6th 7th కి గుడివాడ వెళ్తున్న హిందూ సమ్మేళనం ఉంది, శివస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ సమ్మేళనం. మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం రచ్చలు చెప్తారు? ఏదన్నా తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారు, అదే రచ్చ అనుకుంటే న్యూస్ అవుతుంది. ఏముంది లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందా? కరెక్ట్ గా ఇదే టైం ఉంది, అదే జనవరి మంత్ లో వెళ్ళాను. నేను ఆపారు, పోలీసులు అడ్డుకున్నారు, గొడవలు అయ్యాయి. మీ ఇంటర్వ్యూ పుణ్యమే కదా అప్పుడు కూడా. మీరు అడిగారు వెళ్తున్నా అని చెప్పి, ఈసారి కూడా వెళ్తారా? ఎందుకు వెళ్ళొద్దండి, ఏమైనా బెట్టింగులు చేస్తాలేంగా, సరదాగా గుళ్ళు చూడనికి వెళ్తాం, ఆడ ఊర్లు బాగుంటాయి చెప్పాను. మీ డబ్బులు కూడా పట్టుకెళ్ళినట్టు ఉంది లాస్ట్ టైం. డబ్బులు దొరకాయి చీకోటి దగ్గర, 2 lakhs 3 lakhs. అవి ఏముంది మేడం, 20 మంది 20 మంది 30 మంది వెళ్ళాము, అంతా మా వాళ్ళే, వాళ్ళ ఖర్చులు, హోటల్ కూడా. మరి ఈసారి ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? ఎలక్షన్ టైం కూడా ఒకటి ఉంది అంటే అప్పటికి కోడ్ రాకపోవచ్చులేండి. కోడ్ ఫెస్టివల్ టైం కి రాకపోవచ్చు. నాకు లాస్ట్ ఇయర్ ఒక ఎస్కార్ట్ పెట్టేస్తున్నారు, పోలీస్ ఎస్కార్ట్ పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వచ్చి చెప్పారు, ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కడ పంచుతున్నారు చూడమనేమో. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి సార్, బరిలోకి వెళ్ళొద్దు, కోడి పందాలు బరిలోకి వెళ్ళొద్దు. బరిలోకి కోడి పందాల బరిలోక ఒక సిఐ, డిఎస్పీలు, ఎస్పీ పర్యవేక్షణ, డీజీపీ పర్యవేక్షణ ముందర ఒక పోలీస్ వాహనం పెట్టి నాకు కూడా మంచిగా ఎంజాయ్ చేసిన. మినిస్టర్ బరిలోకి బరిలో వెళ్ళే ఉద్దేశం లేదు నాకు, అమ్మవారి గుడి, విజయవాడ అమ్మవారి గుడి. కానీ అప్పుడు మీరు అసలు వెళ్దాం అనుకున్నది అయితే కనుక కోడి పందాలు చూసొద్దాం అనుకున్నారు. వద్దాం అనుకున్నా, వద్దు అన్నారు. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? 100 బర్రెలు మేడం, 100 బర్రెలు నడుస్తాయి. కానీ చీకోటి వెళ్ళిండంటేనే ప్రాబ్లం వాళ్ళకి. ఎవరైనా వెళ్ళొచ్చు, చీకోటి వెళ్ళొద్దు. చీకోటి వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ కి ఏం చేస్తుర్రా, మళ్ళీ నాని గారి మీద పడతారు, వంశీ గారి మీద పడతారు అని చెప్పి వాళ్ళ బాధ అది. ఇంకా ఎలక్షన్ మూమెంట్, మరి ఇప్పుడు వెళ్ళేస్తారో ముందే ఆపేస్తారో తెలియదు. ఎలక్షన్ అప్పటికి రావచ్చు కానీ ఎలక్షన్ ఆపనీకి అధికారం లేదు. బోర్డర్లు ఆపేస్తారు. ఎందుకు ఆపుతారు? నేను భారత పౌరుని, ఎక్కడైనా పోవచ్చు, నేను నన్ను ఆపనీకి అధికారం లేదు. అంటే మీకు ఒక వెనకాల వేరే ఇమేజ్ ఉంది కదా, ముందు పెట్టుకోమనండి, ఎస్కార్ట్ పెట్టుకుంటే. బర్లకి వెళ్ళా, మా వాళ్ళమ్మ గురి, అట్లా హ్యాపీగా బాగుంటది. టెంపుల్స్ కి మొత్తం అన్ని తిరిగేసి వస్తాను. ఈ టైం బాగుంటది మేడం, ఆంధ్ర బ్యూటిఫుల్ ఉంటుంది. అవునవును, జనవరి మంత్ అంతా చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. ఫెస్టివల్ మూడే ఉంటదండి మొత్తం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫెస్టివల్. అవును అవును, భలే ఉంటది. నా మిత్రులు ఉన్నారు, రమ్మన్నారు, తప్పే ఉంది అంతే.